ప్రజా తీర్పుతో ఓడలేదు, కుట్ర వల్లే ఓడిపోయాను, బీజేపీతో పోరాడలేదు, ఈసీతో పోరాటం చేశాను, రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు. సార్, తాను రాజీనామా చేయకపోయినా ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం సీఎం పదవి పోతుంది. ఎందుకు సార్ మమతా వ్యూహం ఏంటి? ఎందుకు అంటే లేదు, ఆమె తన పార్టీని నిలబెట్టుకోవటానికి, క్యాడర్ నిలబెట్టుకోవటానికి అవి చేసే ఒక చివరి ప్రయత్నం. మీకు అదే దింపుడు కళ్ళ ఆశ కూడా కాదు కదా. ఎలాగో పవర్ పోయింది, మీకు పార్టీకి మీకు లెస్ దెన్ 100 సీట్స్ వచ్చాయి కానీ బలమైన ప్రతిపక్షంగా అయితే ఉంటుంది. సో మరి ఆమె ఆ ఓటమిని జీర్ణించుకోలేక అనే మాటలు తప్ప అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఆమె ఆరోపణలో ఒకటి మనం గమనించాల్సింది, బీజేపీ ఎన్ని ఓట్లతో గెలిచింది, మీకు ఫైనల్ లెక్కలు రావాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తీసేసిన ఓట్లు, కలిపిన ఓట్లు, లాస్ట్ మినిట్ లో కలిపిన ఓట్లు దాదాపు సేమ్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ సేమ్. ఫైనల్ లెక్కలు వచ్చాక నేను ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ భవిష్యత్తులో చెప్తాను. కానీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పైన బీజేపీకి వచ్చిన ఓట్ల మెజారిటీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తొలగించబడిన, కొత్తగా యాడ్ చేయబడిన వాదన ఏంటంటే, తొలగించిన వాటిలో అత్యధికంగా టీఎంసీ ఓట్లని, మీకు కలిపిన ఓట్లలో అత్యధికంగా బీజేపీ అనుకూల ఓట్లని. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. మీకు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక వ్యాఖ్యానించారు, గెలిచిన వారి మెజారిటీ కన్నా కూడా మీకు ఎస్ఐఆర్ లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేస్తారు అని అడిగారు సుప్రీంకోర్టు జడ్జి. ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే 27 లాక్ ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తొలగించారు.